అర్థమైందండి. అదంతా ముందు ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉన్నాడు మనం? రూపం. ఎందుకని చిన్నప్పటి నుంచి నువ్వు బాగా పట్టుకుని దేన్ని? ఆ రూపాన్ని. రెండోది ఏమిటి? మనసు. ఈ రూపం మనస్సులో నుంచి వచ్చిందా? మనస్సు రూపమైందా? రూపం మనసు అయిందా? ఈ రెండు ఏది సత్యం? ముందు మనసు ఏర్పడ్డాక రూపం ఏర్పడింది. కానీ రూపం ఆధారంగా మనసుని గుర్తిస్తున్నాం మనం, అంతే కదా. బుద్ధి వచ్చినాక, స్వబుద్ధి వచ్చినాక ఏం చేసాం? రూపం ద్వారా మనసుని గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమండి ఇదంతా చెప్తున్నారు మీరు, ఇదంతా మనోనాశంతోనే సాధ్యం అవుతుందా? ఆ మనోనాశం అయితే తప్ప ఇదంతా సాధ్యం అయ్యేట కనపడలేదు కదా. సత్యమే. మరి అసలు మనోనాశం ఎట్లా అవుతుంది? అంతే కదా. ఏదో చెప్తున్నారు, ఆ మనసు అనేది నశించిపోతే గాని ఈ నేననేది స్ఫురణ గుర్తురాదని. అసలు ఆ మనోనాశం అంత అవసరమా? అది సాధ్యమేటగా కనపడలేదు నాకు ఎక్కడా కూడాను. మనసు నశిస్తుందా ఎప్పటికైనా కానీ? నశించదు కదా. ఇవన్నీ నా సందేహాలు అన్నమాట. దానికోసం ఏం చెప్తున్నాడు? అక్కడేమో రెండు పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు ఇందులో. ఎప్పటికైనా ఈ మనసు లేకుండా పోతుందనే సత్యము నీకు తెలియాలి. అది తెలిస్తే కానీ నేననేదాన్ని ఆశ్రయించు. నిద్రావస్థలో మనసు పనిచేస్తుందా? పనిచేయటం లేదు కదా. మరణకాలంలో మనసు పనిచేస్తుందా? పనిచేయటం లేదు కదా. మూర్ఛ రోగంలో ఉన్నప్పుడు మనసు పనిచేస్తుందా? పనిచేయటం లేదు కదా. అట్లాగే పిచ్చివాడికి మనసు పనిచేస్తుందా? మరపు మరణము సుశుక్తి మూర్ఛయ్య సమములు కదా. మరిచిపోయావు, అప్పుడు మనసు పనిచేసిందా? అర్థమైందండి. కాబట్టి ఏం చెప్తున్నాడు? మరపు, మరణము, సుశుక్తి, మూర్ఛ, ఈ నాలుగు సమములు సమస్థితిలో ఉన్నాయి. అర్థమైందండి. మరణం గురించి ఎందుకు భయపడతావు? అది మరపు వంటిది. మరపు ఎటువంటిది? మరణం వంటిది. మరపు మరణములు ఎటువంటివి? సుశుక్తి వంటివి. మరపు మరణం సుశుక్తులు ఎటువంటివి? పిచ్చివాని వంటివి. ఉన్మత్తుడికి ఏం తెలిసింది? ఇది తెలియదు. కాబట్టి నీవు నీ స్వస్థితి ఎందు ఉన్మత్తుడివి కా. అర్థమైందండి. నీవేం చేయాలంటే ఇప్పుడు నీ స్వరూప జ్ఞానంలో, నీ ఆత్మజ్ఞానంలో, నీ యొక్క స్వరూప స్వప్రకాశ స్థితిలో, ఆ అనుభవంలో ఉన్మత్తుడిగా ఉండు, పిచ్చివాడిగా ఉండవయ్యా బాబు. ప్రపంచాన్ని, దేహాభిమానాన్ని గుర్తించకుండా నీ స్వరూప స్థితిలో ఉన్మత్తుడిగా ఉండు. ఇప్పుడు ఏమైనా అందులో ఉంటే ఏమైనా ప్రమాదం వచ్చిందా? భాషల్లో ఎవరైనా ఏదో అన్ని అన్నారండి, పిచ్చివాడిని ఎవరైనా ఏదనంటే వాడికి తెలిసిందే. తెలియలేదుగా. ఎందుకు తెలియలేదు? మనసు లేదు కాబట్టి. నీవు కూడా అట్లా పరమాత్మ స్థితి ఎందు ఉన్మత్తుడమై ఉండు, ఆత్మస్థితి ఎందు ఉన్మత్తుడమై ఉండు. నేను స్మరణలో ఉన్మత్తుడమై ఉండవయ్యా. ఆ పిచ్చి పడిన నష్టం లేదు. ఎందుకని? నీ ప్రమాదమే ఉంది. నీకు అడ్డమైనవన్నీ ఆ ఒక్కదాంతో తొలగిపోయింది. ఇప్పుడు మనం దేన్ని ఒప్పుకోవడం లేదు, దీన్ని ఒప్పుకోవడం లేదు. అమ్మో పిచ్చి వచ్చేస్తున్నామనండి. ఏమిటది? రాదమ్మా, ఏం భయపడమాక. ఎందుకని? వీటన్నిటి వెనకాల ఉన్నది అదే. సర్వవ్యాపకమై సర్వే సర్వత్రా ఉన్నదేది? ఆ పరమాత్మ స్థితియే, ఆత్మస్థితియే. దాని యొక్క స్ఫురణ వల్ల ఏమైపోయింది? ఈ బాహ్యం అంతా నశించిపోయింది. ఈ రూప మనస్సుల బాహ్యమే కదా నశించిపోయింది. లేకుండా పోయినాయి. నిజంగా లేకుండా పోయినాయి. ఉన్నా లేకుండా పోయినాయి. నిజంగానే లేకుండా పోయినా నాకేం అవ్వలేదు. ఎందుకని? ఎప్పటికైనా పోయేవే కాబట్టి. నువ్వు ఎప్పటికైనా పోయేదే అనే సత్యం నాకు తెలిసిందండి. ఇప్పుడు దాని గురించి ఏం చింతపడతావు? అర్థమైందా? ఇప్పుడు ఎందుకు చింతపడుతున్నావు? అయుపాతయేమో నీ గోలంతా పుట్టింది మొదలు పోయేదాకా ఏ రూపం ఎక్కడ పోతుందో, ఆ మనసు ఎక్కడ పోతుందో అనే గోలే కదా. పట్టుకుంటే ఆగయ్యా, కొన్ని చూపెట్టు. నీ కళ్ళ ముందు ఎన్నో రూపాలు నశించిపోయినాయి. ఈ నశించిపోయిన రూపంతో పాటు ఆ మనసు నశించిపోలేదా? పోయింది కదా. పోయిందిగా, పోతోంది కాదు. ఎందుకని? మరి అర్థమైందా ఏమైనా ఎప్పుడైనా కానీ? నాయన కడసారి చూపుకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? పోతోందని తెలుసుకోవడానికి. నాయన ఈ రూపం పోతోంది, ఆ మనసు పోతోంది, ఈ అహంకారంతో చేసిన జీవితం అంతా పోతోంది. ఇది పోతోందని తెలుసుకోవడం కోసం తప్పనిసరిగా వెళ్ళాలి నాయన. నీకు ఆ ఫోన్ అంటూ తెలిస్తే వెళ్ళాలి నాయన. ఏమిటి తెలిస్తే వెళ్ళాలి?
రూపం పోతుందని నీకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది అది అశాశ్వతమని. ఆ అశాశ్వతమనే సత్యం నీకు దృఢపడే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినాక నువ్వు ఆ సత్యంతో జీవిస్తావు. ఆ బోధ, ఆ అవకాశం నీకు అప్పుడు ఆ క్షణంలో ఉంది. అదేగాక అతను తన జీవిత సారం అంతా కదా ఇప్పుడు నీకు చెబుతాడు ఓ మాట, అర్థమైందండి? లేదు, కనీసం ఆ మరణం ఎట్లా ప్రాప్తిస్తుందో కనీసం కళ్ళతో చూడదు. ఓహో, ఈ రూప మనసులు కూడా ఒకనాటికి ఇదే కదా, మరి ఇప్పుడు నేను దేని ఆశ్రయించాను? ఈ రూపమేగా అత్యంత అందమైనదని నేను బాగా అలంకరించావు. ఏమండి, అవునా కదా? చెవికి వంకీలు పెట్టకపోతే చెవులు ఎక్కడ పోసిపోతాయో, మెడలో ఆభరణాలు లేకపోతే దానికి ఎక్కడ ప్రమాదం వస్తుందో, మెడ పైకి లేవకూడదంటే ఎప్పుడు కిందకి దించే ఉండాలని బాగా 1 కేజీ ఆభరణాలు వేసేదానికి ఇదే కదా మన పద్ధతి అంతా కూడా. అర్థం ఉందేమైనా? ఏమండి, ఈ ఎంతసేపు ఆశ్రయిస్తావు? కాసేపు ఆగితే ఇది ఎక్కడుందో దీనికి తెలియదే, కాసేపు ఆగితే దీనికి విలువ లేదే. నేను ఎంతో ఉన్నతంగా చూశారనుకుంటున్నావే, నెత్తి మీద పెట్టుకుని చూసిన వారంతా కాసేపు ఆగితే దీన్ని ఎక్కడ పెట్టారు? ఉంచుకోమను. ఏమి ఈ రూపాన్ని బ్రతికి ఉన్నప్పుడే నీకు విలువ లేకుండా చూస్తుంటారు కదా, ఎందుకని? అక్కర్లేదండి, ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు నీకేమైనా విలువ ఉందనా? ఏమీ లేదండి. ఎందుకని? నువ్వు శరీరాన్ని ఆశ్రయించున్నావు కదా. ఎందుకు విలువ లేదయ్యా? నువ్వు శరీరాన్ని ఆశ్రయించున్నావు అంతే. ఆ శరీరంతో చేసిన విలువని కాసేపు ఆ సంబంధాన్ని పక్కకు పెట్టి చూడు, నీ విలువ ఎంతో ఏ పాటిదో. ఆత్మీయతా సంబంధం ఎక్కడైనా ఉందా? లేదు కదా. అమ్మ బొమ్మ, ఏమో అమ్మ బొమ్మ, అక్కడ ఏమైనా ఆత్మీయత ఉందా? లేదు కదా. ఎందుకని? శరీరగత సంబంధం కదా. అర్థమైందా? ఏది నీకు అప్పుడు పనిచేస్తాను? నీకు ఆత్మీయత, నేను ఆత్మస్వరూపుడు అనే స్థితిలో ఉన్నప్పుడు చూసినప్పుడు అందరూ ఆత్మస్వరూపుడుగా కనపడినప్పుడు అందరూ ఆత్మీయులే. ఇంక అంతకంటే దగ్గర వాడు లేడు. అహంకార నిరసనకు గొప్ప మార్గం లేదు. అందువల్ల ఎప్పుడైనా కూడా ప్రతి వాడిని ఎలా చూడమంటున్నాడు? ఆత్మ సంబంధీకుడుగా చూడు, ఆత్మానుసార జీవితంతో చూడు, అంతటి విశాల భావంతో చూడు. తన పరాయి అనే భేదాలు ఉండవు అప్పుడు. అక్కడ స్వపర భేదములు లేవు, తరతమ భేదములు లేవు, అంతా ఆత్మస్వరూపమే. ఎవరికెవరు ఉపయోగం? ఎవరికెవడో ఉపయోగం లేదు, ఎవడికి వాడే. నాయన, నేను నా జీవితం అంతా నీకోసమే ధారపోసాను. అర్థం లేదా మాటలు? బుర్రందా ఏమైనా? నా కోసం నువ్వు ధారపోయాడు. మనంతా ఏమనుకున్నామండి? చేస్తున్నాను వీడికి 50 ఏళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వీడికి చేశాను. ఏమిటి చేశావు? ఏమిటి చేశావు? నీ కోసం చేసుకున్నావు. నీ రూప మనస్సులో అహంకార వృక్షాన్ని బలపరుచుకోవడం కోసం చేసుకున్నావు. అంతేగాని వాడికి చేశానంటావేమిటి? ఒకడు చేసేవాడు లేడు, ఒకడు చేయించుకునేవాడు అంతకంటే లేడు. అర్థమైందండి? మరి అట్లా అయితే ఈ ప్రపంచం ఎలాగండి? ఆ ప్రపంచమే లేనిది ఇప్పుడున్నది. నువ్వు దానెమ్మడి పడిపోతే ఉంది. నీ అహంకారం ఎట్లా ఉంది? దానెమ్మడి పడిపోతే ఉంది. ఇప్పటివరకు ఏం చెబుతున్నాడు? అదేగా చెబుతాం. దానెమ్మడి పడిపోతే, ఆ దృశ్యం వెంబడబడిపోతే అదే బలపడింది. దృశ్యం వెంబడబడిపోమాక నిలబడి చూస్తూ ఉండు, సాక్షిగా గమనించు. ఏమయ్యావు అప్పుడు? ఏది చూపెట్టుప్పుడు? లేదే. నిన్ను కిందకు లాగమను, లాగలేదే. అసాధ్యం కదా. ఎందుకని? నువ్వు శాశ్వతం కదా. ఆ రూప మనస్సులు పోయినా ఇది నిలబడి ఉంటుంది కదా. ఈ నేనే లేకపోతే ఆ రూప మనస్సులు ఎట్లా ఏర్పడ్డాయి? ఏర్పడవు కదా. కాబట్టి మనోనాశం అనేటువంటి ఒకే ఒక్క పని నిమిత్తమే నువ్వు ఇందులోకి వచ్చావు. ఏమంటే ఇంతకు నేను జన్మ ఎందుకు తెచ్చానండి? ఎందుకు పుట్టావో తెలుసుకోనైనా, విచారణ చేయనైనా అంటుంటావు కదా. మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. అంటే నేను ఎందుకు జన్మనెత్తాను, నేను ఎందుకు శరీరంలోకి వచ్చానయ్యా అంటే ఈ మనోనాశ స్థితి కోసమే వచ్చాను. ఇదే ఈ జన్మ లక్ష్యం. అర్థమేంటండి? ఎంతకాలం వస్తావు? ఇది అయ్యేదాకా వస్తావు. నేను గుర్తుపెట్టుకోండి. నేను ఎన్నిసార్లు పడతానండి, ఇంకెంతకాలం ఉంటానండి ఎవరిని అడగక్కర్లే. నువ్వు ఇంకెంతకాలం ఉన్నా లేదు, ఎన్నిసార్లు పుట్టినా ఏ పని కోసం పడతావు? ఈ మనోనాశ స్థితి కలిగే వరకు జన్మ తప్పదు. కాబట్టి స్పష్టంగా చెబుతున్నాడు, నాయన నువ్వు ఎంత ఏ పనైనా చెయ్యకపో, నీవు ఏ లక్ష్యంతో చేయాలి? రూప మనోనాశములు అవుతున్నాయా లేదా?
ఆ ఆలోచన చేసినప్పుడు, ఆ పని చేసినప్పుడు, ఆ ఫలితం జరుగుతూ ఉన్నప్పుడు, ఫలితం నీకు అనుభవ జ్ఞానంలో వచ్చినప్పుడు దాన్ని ఎట్లా విచారణ చేయాలంటే ఇప్పుడు రూప మనోనాశములు అవుతున్నాయో లేదో చూడు. ఆ లక్ష్యంతో చూడడం అలవాటు చేసుకో, దృష్టిని మార్చుకో. రూప మనోనాశములను బలపరచాల్సింది పోయి నువ్వు ఏం చేశావు? రూప మనస్సుని బాగా బలపరిచావు, వాటిని నశింపజేయాలి. కానీ మనం ఏం చేసాము? బలపరిచాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఆత్మానుసారంగా జీవించడం అంటే ఆ ప్రతి ఆలోచనలో, ప్రతి చేతలో, ప్రతి మాటలో ఆ అహంకార వృక్షం ఈ రూప మనస్సులతో ముడిపడి ఉన్నది. నిరసించాలి. నిరసిస్తే ఏమైంది? నశించిపోయింది. కొంతకాలమైనప్పటికీ బలమైనప్పటికీ నశించిపోయింది. కాబట్టి మనోనాశం అత్యావశ్యకం, చాలా అవసరం. అది ఆ మనోనాశం ఒక్క మానవుడికే సాధ్యం, మిగిలిన జంతువులకి సాధ్యం కాదు. ఎందుకని? ఎందుకంటే పరిస్థితులైన బుద్ధి, చిత్తము, అహంకారము తెలుసుకోగలిగే సామర్థ్యం ఒక మనిషికే ఉన్నది. అందువల్ల నీవు ఈ జన్మలోకి వచ్చావు, ఈ మానవ ఉపాధి లభించింది, బోధించేవారు లభించారు, తెలుసుకోగలిగే శాస్త్రాలు ఉన్నాయి, చదవగలిగే సామర్థ్యం ఉంది, మాట్లాడగలిగే సామర్థ్యం ఉంది. ఇన్ని ఆశీర్వచనాలు ఒక్క మానవ ఉపాధికి భగవంతుడు ఇచ్చాడు. హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అంశని సరాసరి తెలుసుకోగలిగే సామర్థ్యం ఒక మానవోపాధికే ఉన్నది. నీకు ఇంతకు మించి ఏం కావాలి? భగవంతుడు ఇవ్వవలసినవన్నీ ఒకేసారి ఇచ్చేశాడు. నువ్వు ప్రతిరోజు వెళ్ళి ఓ కొబ్బరి ముక్క పెట్టో, లేకపోతే అరటిపండు ముక్క పెట్టో ప్రతిసారి చెప్పక్కర్లే నాకు అది ఇవ్వనైనా, నాకు ఇది ఇవ్వనైనా అని. ఆయన ఇవ్వదలుచుకుంటే ఓసారే ఇచ్చాడు. మా అబ్బాయికి ఎంసెట్ వస్తున్నా రాదా, నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తున్నా రాదా, వాడు నెలకి అలా 1,50,000 సంపాదిస్తాడా లేదా, ఇవన్నీ దేంతో ముడిపడున్నాయి? రూప మనస్సులతో ముడిపడున్నాయినా. దాన్ని నిరసించు. ఏమైనప్పుడు కర్తవ్యం వరకే చేస్తావు, నిమిత్త మాత్రంగా చేస్తావు, ప్రత్యేకంగా చేస్తావు. అర్థమైందండి? అయ్యో వాడు అలా అనుకున్నానే, వీడు ఇలా అనుకున్నానే, నువ్వు ఏం చెప్పినా దాని వెనకాల ఏముంది? రూప మనస్సులు ఉన్నాయని తెలుసుకో. ఆ మాట వెనకాల ఏముంది? రూప మనస్సులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. మరి రూప మనస్సును దృష్టిలో పెట్టుకుని మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు కదా. నీ ఆత్మస్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని, వాడిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. ఏమైనప్పుడు ఇరువురికి క్షేమమేనా కాదా? కానీ మనం నిరాశ నిస్పృహలతో మాట్లాడతాం ఈ వేదాంత వాక్యాలను గుర్తుపెట్టుకోండి. అక్కడ పోయిందనమాట. అందరూ మాట్లాడతారు కానీ వేదాంత వాక్యాలను నిరాశ నిస్పృహలకి జోడించి మాట్లాడుతున్నాం. ఏమైనప్పుడు రూప మనస్సును నశింపజేయవలసింది పోయి అప్పుడు కూడా బలపడిపోయి. అర్థమైందండి? అంతా వాడి కర్మ. అయినా 100కు 100 రావాల్సిన వాడికి 60 వచ్చింది. అర్థం ఉంది. చూడండి ఎంత నిరాశ అనే స్పృహలు ఉన్నాయో ఆ భావంలో. మాట్లాడుతున్నది సత్యమే, అదే దాని వెనక గుణంలో దోషం ఉంది. అర్థమైందా? ఆ రజోగుణం, తమోగుణంతో, సత్వగుణంతో మాట్లాడుతున్నావు. అర్థమైందండి? ఈ గుణదోషాల వల్ల ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో అప్పుడు అన్ని సమస్యలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ గుణదోషాలను ఆశ్రయించకుండా నీవు జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ రూప మనస్సులతో కూడుకున్నటువంటివి. ఈ రూప మనస్సులు లేకుండా పోవాలి అంటే ఒక క్రమమైన సాధన ఉండాలి, ఒక క్రమమైన విచారణ ఉండాలి. క్రమ విచారణ చాలా అవసరం. క్రమ విచారణ అంటే ఏంటి? మూలం నుంచి విచారణ ప్రారంభించాలి, కింద నుంచి ప్రారంభించాలి. ఇప్పుడు వరకు మనం చేసింది ఏమిటి? కింద నుంచి చేసాం, అది చేయకూడదు. మూలం నుంచి నేనెవడను అనే మూలం నుంచి ప్రారంభించు. నేను ఆత్మస్వరూపుడు అనే సమాధానంతో మొదలుపెట్టి కిందకి రా. ఎట్లా రావాలట? రూప మనస్సులకు ప్రాధాన్యతని తగ్గిస్తూ, రూప మనస్సులను నిరసిస్తూ, అహంకారాన్ని నిరసిస్తూ, ప్రత్యేకతలను నిరసిస్తూ, వేదాంత వాక్యాలనే సమాధానాలుగా మలిచి జీవించు. ఏమయ్యావు ఇప్పుడు? నేననే స్ఫురణని తెలుసుకోగలుగుతావు. ఇది విచారణ, ఇది క్రమ విచారణ. అట్లాగే క్రమ సాధన. 2 రెక్కలు కావాలి, పైకి ఎగరాలి కదా మనం. ఇప్పుడు పైకి ఉన్నతమైన స్థితికి ఎగరాలి అంటే 2 రెక్కలు కావాలి. ఒకటేంటి విచారణ, 2 సాధన. సాధన అంటే ఏంటి అంటే అదే చెప్తున్నాడుగా, ఆఖరి సాధన ఇదేనాయన. నువ్వు ఎన్ని చెప్పినా అవన్నీ సాధనలు అంటావేమో, అవన్నీ రూప మనస్సులను బలపరిచే సాధనలు. వాటన్నింటిలో ఇది ఉంది. అవి చేసేటప్పుడు ఈ దృష్టితో చెయ్యి. అప్పుడు మాత్రమే వాటిలో ఉన్నటువంటి రూప మనోభావం నిరసించబడతాయి. కాబట్టి నీవు గాలిని శ్వాస మీద ధ్యాస పెట్టినా, మనసుతో మంత్రజపం చేసినా, లేదు ఒక పరమాత్మ రూపాన్నో భావాన్నో బుద్ధిలో నిలుపుకున్నా, ఇవన్నీ సాధనలే.
ఈ సాధనలు క్రమసాధనలుగా చేస్తే ఏమవుతుంది? ఈ రూప మనస్సుల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఎప్పుడు ఈ లక్ష్యంలో ఉండి చేస్తే, ఈ లక్ష్యంలో లేకుండా చేసేవి వీటిని మళ్ళా అవే బలపడతాయి. కాబట్టి లక్ష్యంలో తేడా రాకూడదు. లక్ష్యం ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఈ సాధనలు చేయాలి. కాబట్టి రోజు నేనేం చేయాలండి? శ్వాస మీద ధ్యాస పెట్టి తీరిక దొరికితే ఏం చేయాలి? ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, మళ్ళా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి తిరుగుతుందో లేదో గమనిస్తూ ఉండు. మనసులో ఏదో ఒక మంత్ర జపం చేయి. అదే సమయంలో ఖాళీ సమయం బోల్డ్ ఉంది. ఎందుకని? ఎదుటివాడు బాగా విమర్శిస్తున్నాడు. ఏం చేయవచ్చు? నువ్వు నీ పని చెయ్యి, దీని మీద దృష్టి పెట్టు. నీ అప్పటితే నీకెందుకు, వినపడకపోతే నీకెందుకు? నీ పని నువ్వు చేయి. ఎందుకని? ఆ విమర్శ కోసం వచ్చావా? ఈ సాధన కోసం వచ్చావా? ఏది ఉన్నతమైనది? మరి అప్పుడు ఏం చేశావు? ఓహో అలాగా, మంచిది. చివరి సమాధానం అది. అంతా అయిపోయింది, సాధన అంతా అయిపోయింది. ఏమిటి మాట్లాడావు? ఓహో అలాగా, మంచిది. బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పాము? ఓహో అలాగా, మంచిది. అంటే అర్థమేమైంది? ఏమిటి మంచిది? ఏం చెప్పినా మంచిదే నాయన. ఎందుకని? ఆ వేదాంత వాక్య స్ఫురణతోనే మాట్లాడతావు. ఆ వేదాంత వాక్యాలనే సమాధానంగా మంచి చెబుతావు. కాబట్టి అంతా మంచినైనా పరమాత్మ ఏది చేసినా అంతా మంచి కొరకే. ఏమిటి మంచి? నువ్వు చేసినా నేను చేసినా అందరూ ఎవరు ఏం చేసినా పరమాత్మ పద్ధతిలో ఏది జరిగినా అంతా మంచేనాయన. ఇప్పుడు వాడు చెప్పే విషయానికి ప్రాధాన్యత ఉందా? ప్రాధాన్యత లేదు. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాలను చెబుతున్నావో అప్పుడు ఏమైంది? వాడికి ఏమిటి ప్రధానం? విషయం ప్రధానం. నీకేం ప్రధానం? లక్ష్యం ప్రధానం. గుర్తుపెట్టుకోండి, ఆ తేడా స్పష్టంగా ఉండాలండి. నువ్వు రూప మనస్సులని అహంకారాన్ని ఆశ్రయించినప్పుడు విషయ ప్రధానంగా ఉన్నావు. సాధనలో విచారణలో సాధనలో ఉన్నప్పుడు లక్ష్య ప్రధానంగా ఉన్నావు. ఎందుకని? లక్ష్యం పోతే ఈ విషయం ఏం చేసుకోను? తల తెగిన పక్షికి విలువే ఉంది? ఏమనుందే? లేదు కదా. కాబట్టి నీవేం చేయాలయ్యా? చక్కగా విచారణ, క్రమ విచారణ, క్రమ సాధన. విచారణ చేయదలుచుకున్నావు, సాక్షి స్వరూపం నుంచి మొదలుపెట్టు విచారణ. అలాగే సాధన చేయదలుచుకున్నావు, చక్కగా అన్నమయ కోశం దాటగానే కనపడే ప్రాణమయ కోశం. ఆ గాలి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి తిప్పుకోవడం ఒక సాధన. ఇంకా మనసులో మంత్ర జపం చేయడం, ఇంకా ఒక పరమాత్మ రూపాన్ని ప్రతిష్ఠించడం. ఈ మూడు చేస్తూ ఉండవు క్రమసాధనలుగా. కొంతకాలం అయినప్పటికీ ఏమైపోయింది? ఈ సాధనలో శక్తి వచ్చింది, ఆ లక్ష్యం వల్ల బలం కలిగింది, ఆ క్రమ విచారణ వల్ల బలం వచ్చింది, ఈ సాధన వల్ల బలం. ఇప్పుడు 24 గంటలు పనే. ఎందుకని? ఇంకోటితో నాకు పని ఉంది, కావాల్సినంత పని వచ్చింది. ఇప్పుడు నాకు ఇప్పటి వరకు పని లేదని బయట పనులు పెట్టుకున్నాను. ఇప్పటి వరకు బయట పనులు ఎందుకు పెట్టుకున్నావు? ఈ పనులు ఏమో కాదు, ఈ పనులు పెట్టుకోలేదు కాబట్టి. దానికి ఈ సాధన లేదు కదండి. సాధన లేకపోయేటప్పుడు ఏం చేసావు? ఆవాలు పిండి కొడదామా, ఉప్పు పిండి కొడదామా, నిమ్మకాయలు తెద్దామా, ఆవకాయలు తెద్దామా, అది చేద్దామా, ఇది తెద్దామా, 10 చేద్దామా, 16 చేద్దామా. ఏమైంది ఇప్పుడు? ఆ 10, 16 చేయబడి ఊరుకున్నాడు ఎప్పుడు వాడు? ఊరుకోడు. ఎంతకాలం చేస్తావు? సాధ్యం ఏ పనేనా? కాబట్టి ఎంతసేపు బహిరంగానికి వెళ్లకుండా నీ లోపలికి అంతర్ముఖుడవు కా. నీ లోపలికి వెళ్ళడం నేర్చుకో. నీ లోపల ఉన్న యథార్థ నేరును గుర్తించడానికి ప్రయత్నం చేయి. ఆ స్థితిలో ఉండడానికి నిలబడు. ఎందుకని? మానవోపాధి తెచ్చుకున్నదే దానికోసం. ఆయన ఈ పని చేయకపోతే నువ్వు ఎన్ని పనులు చేసినా వృధానే. ఇప్పటి వరకు బోల్డ్ చేశానంటున్నావు, అవన్నీ వేస్ట్ అయ్యాబాబు. ఎందుకని? కాసేపు ఆగితే ఈ రూపం తొలగితే నీ గురించి అవ్వడం తలవడం. ఆయన నువ్వేం తలిచావు కనుక గతించిన వాళ్ళని, నీ తర్వాత వాడు అంతే. అర్థమైందండి? ఒకవేళ అలా తలంచినా కూడా ఏమని తలుస్తాడు? మా అమ్మ ఉంటే అబ్బా మా కుటుంబం మొత్తానికి ఆవకాయ పెట్టేదండి. ఇప్పుడు ఆవకాయ పెట్టేదాననే స్ఫురణతో తలుస్తాడే కానీ దేన్ని అభిమానిస్తావు? దేహాన్ని అభిమానిస్తావు, అంతే కదా. ఆత్మాభిమానం ఉందే? అసలు ఆత్మకి అభిమానం లేదు కదా. కాబట్టి అభిమానం అంటే ఏమైపోయావు? ఇప్పుడు దేహంలోకి వచ్చేసావు.
ఆప్యాయన అంటే ఎక్కడికి వచ్చేసావు? దేహంలోకి వచ్చేసావు. అనురాగం అంటే ఎక్కడికి వచ్చేసావు? దేహంలోకి వచ్చేసావు. ఏమి లేవుగా. కాబట్టి అసలైన పద్ధతి ఏమిటి? ఆత్మానుసార జీవితం, ఆత్మీయతయే ప్రధానం. వాడికి ఏమైంది? వాడికి ఏమి లేవు. వాడిని రూప మనసును పెట్టించుకోలే. కేవలము స్వస్థితి, స్వరూప స్థితిని మాత్రమే ఆశ్రయంగా తీసుకున్నాడు. ఆలక్ష్యంలో ఉండి చూస్తాడు. నేను ఆలక్ష్య పద్ధతిగానే నీతో ప్రవర్తిస్తాడు. నువ్వేం చేసినా ఆలక్ష్య స్థితి నుంచే మాట్లాడతాడు. అతను ఏదైనా విమర్శించినా చెప్పినా కూడా ఆ స్థితి నుంచే విమర్శిస్తాడు. నీ ఉద్ధరణకే అది ఉపయోగపడుతుంది. నీకు నష్టం జరగదండి ఎప్పుడూ కూడా. చాలా మంది అంటారు, ఇవాళ గురువుగారు అలా కోపంగా ఉన్నారండి. ఆయనకి ఏం పని కోపంతో? ఏమైనా పని ఉందే? ఏం పని లేదు కదా ఆయనకి. ఎందుకని? స్వస్థితిలో ఉన్నవాడి కోపంతో ఏం పని అంటే, స్వస్థితిలో ఉన్నటువంటి వాడు ఈ కోపం అనే పనిముట్టును భావాన్ని రమ్మనాలి. ఆ పనిముట్టును ఒక నిమిత్తమై రమ్మనాలి, దాన్ని ఆశ్రయించమనాలి, ఆవేశించమనాలి. దాని పనంతా జరిగి ఇంద్రియాలలో కోపం ఆవేశించబడాలి. పడటానికి ఎంతో సమయం తీసుకుంటాడు. నీకు రెప్పపాట్లో వస్తే వాడికి ఎంతో సమయం పడుతుంది. ఎంతో దిగి రావాలి కిందకు వాడు. ఎందుకని? ఒక పని నిమిత్తమై ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుంటాడు. దాని నిమిత్తం ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని కిందకు దిగి వస్తాడు. వచ్చిన వాడు ఎంతసేపు ఉంటాడు? రెప్పపాట్లో మళ్ళీ వెళ్ళిపోతాడు పరిస్థితికి. నువ్వు వస్తే వెళ్ళలేవు. అర్థమైందండి? ఇలాగా నీకు అతనికి ఎంతో భేదం ఉంది. కాబట్టి అతను చేసినట్లు చేయమాట, అతను చెప్పినట్లు చేయి. అర్థమైందండి? అతను చెప్తాడు నీకు చక్కగా ప్రతి ఒక్క స్థితి గురించి వివరించి చెప్తాడు. ఇదిగో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇక్కడ ఇది అడ్డంకి ఉంటుంది, ఇదిగో ఇట్లా తప్పించుకోవాలి, ఇదిగో ఈ మార్గం ఇట్లా చేయాలి, దీని ఉపాయం ఇట్లాగా, ఇలా ప్రతిదీ చెప్తున్నాడుగా. ఆ చెప్పినట్లు చెయ్యి. రోజంతా ఖాళీయే కదా. ఈ 4 క్రమ సాధనలు చెయ్యి, ఆ క్రమ విచారణ చెయ్యి. ఈ 2 చేయకుండా మిగిలినవన్నీ ఏదో చేశానంట ఏమిటి? అర్థమైందండి? మీరు త్రిపుర రహస్యమే సీడీ విన్నారండి. వింటే ఏమైంది? ఎన్న కాసేపు కూడా ఏమైంది? క్రమ విచారణ ఉందా? లేదు. క్రమ సాధన ఉందా? లేదు. కానీ బోర్డు తెలుసుకున్నావు. శాస్త్రజ్ఞానానికి సంబంధించింది బోర్డు తెలుసుకున్నావు. దాంట్లో ఒకటి ఉపయోగించు నిజ జీవితంలో. ఉపయోగిస్తున్నావా? అంటే అర్థం ఏంటి? నీకు ఎంతగా అనుభవ జ్ఞానం ఉంటే అంత సామర్థ్యం ఉంటుంది దాన్ని అవగాహన చేసుకోవడానికి. ఓహో, ఈ లక్ష్యంతో ఇంత గొప్ప అంత ఉన్నతమైనటువంటి స్థితిని ఉద్దేశించి ఆ పని చేస్తున్నాడు. ఎట్లా తెలుస్తుంది నీకు? నీకు అనుభవ జ్ఞానం ఉండాలి. ఉంటే తెలుస్తుంది. అనుభవ జ్ఞానం లేకపోతే చదువుకు పోతావు అంతే. ఎందుకని? అక్కడ కూడా అలా దేహభావంతో చూస్తున్నావు, అహంకారంతో చూస్తున్నావు. అంతేకాదు, నువ్వు ఏ స్థితిలో ఉంటే అది స్ఫురిస్తుంది. కాబట్టి ఈ స్థితి నీకు ఎందుకు స్ఫురించడం లేదు? ఇట్లా ఎందుకు నీకు రావడం లేదు అంటే నువ్వు నిజ జీవితంలో అట్లా ఆచరించలేవయ్యా బాబు. నువ్వు నిజ జీవితంలో ఎట్లా ఉన్నావో అట్లాగే వస్తుంది నాయన ఇది. ఆయన అట్లాగే చెప్తాడులేండి. అందులోంచి బయటకు వస్తే ఆయన మళ్ళా మామూలే అంటారే అనుకో. ఏది నువ్వు ఉండి చూద్దాం, అట్లాగా ఉండలేవు అట్లాగా. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన ఎట్లా చెబుతున్నాడో చక్కగా విచారణ చేసుకో. ఆ క్రమ విచారణ చేయి, క్రమ సాధన. ఏమిటి చక్కగా బాగా గుర్తుపెట్టుకోవాలనేది జీవితం మొత్తం మీద. ఇంకెవరిని ఏం చేయాలి ఎప్పుడు అడగకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మస్వరూపుడు, నేనెవడననే ప్రథమ తలంపుతోటి మొదలుపెట్టాలి. ప్రతి ఆలోచన ముందు కూడా నేనెవడను, నేను ఆత్మస్వరూపుడను, నేను పరమాత్మ యొక్క అంశను, నేనే శాశ్వతుడను, నేను సనాతనుడను, నేను సచ్చిదానంద స్వరూపుడను, నేను అప్రమేయుడను అనేటటువంటి ఏ వాక్యాలు అయితే ఉన్నాయో వాటితో ప్రారంభించాలి ప్రతి ఆలోచన. అట్లా ప్రారంభించి వచ్చిన ప్రతి ఆలోచనలో రూపానికి సంబంధించి ఏమున్నాయి, మనసుకు సంబంధించినవి ఉన్నాయి, పంచకోశాలకు సంబంధించినవి ఉన్నాయి, స్థూల దేహానికి, సూక్ష్మదేహానికి, కారణదేహానికి సంబంధించినవి ఉంది. అది వీటికి సంబంధించింది ఏమున్నా సరే అదంతా కూడా అహంకారమే, వేరే ఏం కాదు. అర్థమైందండి? ఏమన్నా తేడా వచ్చింది, దేనికి తేడా వచ్చింది వెంటనే విచారణ చేయాలని. తేడా రాని దేంట్లో వచ్చింది? స్థూలంలోనా, సూక్ష్మంలోనా, కారణంలోనా? నాకే తేడా ఉంది? నాకే తేడా లేదు కదా. నేనెవరిని? నేను ఆత్మస్వరూపుడను. ఇలా క్రమ విచారణ చేయాలి.
ఇంకా సమయం దొరికింది. ఏం చేయాలి ఇప్పుడు? క్రమ సాధన చేయి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి శ్వాసను తిప్పుకో, మనసుతో జపం చేయి. మూడోదేంటి? పరమాత్మ రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించి ఈ 3 ఎప్పుడైతే చేశావో ఈ 3 శక్తులు ఒకటైపోతాయి. అర్థమైందండి? ఈ ప్రాణము, మనసు, బుద్ధి 3 ఏకమైపోయి నీకు ఆ లోపల ఉన్నటువంటి నేరనే స్ఫురణ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ 3 ఇప్పుడు విడివిడిగా ఉన్నాయి. అర్థమైందండి? ప్రాణం చేరిన ప్రాణం కొట్టుకుంటుంది, మనసు చేరిన మనసు పనిచేస్తుంది, బుద్ధి చేరిన బుద్ధి పనిచేస్తుంది. కాబట్టి క్రమ సాధన అంటే అర్థం ఏమిటి? ఈ 3ంటిని ఒక లక్ష్యంలోకి తెచ్చి ఒకే తీరుగా నడపడం అనమాట. అది క్రమంగా దీని పేరేంటి? క్రమ సాధన. శిక్షణతో ఒక క్రమంలోకి రావాలి. ఇప్పుడు వేరువేరుగా ఉన్న ఒక క్రమంలోకి రావాలి, ఒక లక్ష్యం దిశగా పని చేయాలి. ఎప్పుడైతే ఇలా చేసావో ఏమైందట? ఈ 3 ఏకత్రితం అవ్వగానే, ఈ త్రితం అంటే 3 అనమాట, ఈ 3 ఏకమైంది అవ్వగానే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే ఏంటో నేననే స్ఫురణ తెలుస్తుంది. నేను అంటుంది కదా, నేననేది తెలియబడుతుంది. ఆయన ఇదే అన్నిటికంటే ఉన్నతమైన సాధన. ఇంతకు మించింది లేదు. ఎన్ని ఉపనిషత్తులు చదివినా, నువ్వు ఎన్ని జరగేసినా, ఎన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ఎన్ని వైదిక కర్మలు చేసినా చేయకపోయినా, ఈ సాధన చేయకపోతే ఎందుకని? మరణకాలంలో ఏ యజ్ఞం చేద్దాం? చండీ యాగం చేద్దామా? శతరుద్ర చండీ యాగం చేద్దామా? ఎలా సాధ్యమా? కాబట్టి యజ్ఞ భావంతో చేయి. నిరంతరం యజ్ఞం జరుగుతుంది. ఇప్పుడు ఇలా చేస్తే ఏమైంది? ఎప్పుడు యజ్ఞమే. ఎందుకని? నీ ప్రాణమే స్రోతస్సులు, కవిస్తులు, ఆ యజ్ఞంలో వేసేది. నీ మనస్సు, నీ బుద్ధి అవన్నీ ఏమిటి? యజ్ఞంలో పడిపోతున్నాయి. ఆత్మయజ్ఞం అర్థమైందండి? సాధనాయజ్ఞం. స్వాధ్యాయం అంటారు. నేనేమంటాను? స్వాధ్యాయం. నిన్ను అధ్యయనం చేయటం. ఇంతకు మించిన యజ్ఞం లేదు. స్వాధ్యాయమును మించిన తపస్సు లేదు, స్వాధ్యాయమును మించిన యజ్ఞం లేదు, స్వాధ్యాయమును మించిన సాధన లేదు. ఈ స్వాధ్యాయం తప్ప మిగిలినది చేశాం మనం. అర్థమైందండి? ఈ ఉన్నతమైన సాధన స్వీకరించలే. ఎందుకడా? ఇది స్వీకరిస్తే జీవితకాలం చేయాలి. మనకు వాళ్ళది ఇళ్ళవన్నీ అంటే ఆ కాసేపు చేసే పని అయిపోతుంది. మళ్ళా మన పనిలో మన గోళ్ళలో మనం ఉండాలి. సంధ్యావందనం ఎందుకు చేస్తున్నావయ్యా? ఆ కాసేపు సంధ్యావందనం చేస్తే తన ఆ పని నేను చేసుకుంటావా? ఆ పూజ చేస్తే ఎవరైనా ఉపయోగం? ఆ పూజ అయిపోయినా నా పనే చేసుకోవాలి. 24 గంటలు చేయాలి. ఇప్పుడు 24 గంటలు చేయాలి. కొత్త ప్రాణం దాకా చేయాలి. మరణకాలంలో కూడా చేయాలి. ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకో. పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడండి, వాడికి డౌట్ వస్తుంది. ఏమండి బండి పుస్తకాలు ఇచ్చారు, చదువుతున్నాను, ఎంతకాలం చదివేసి నాకు విరక్తి వచ్చేసింది, నేను చదవనంటున్నాను. అప్పుడు వాడితో, నాయన నువ్వు జీవితకాలం చదవాలి నాయన అన్నావు అనుకో, ఏమవుతుంది? కొంతకాలమే చేద్దామనే ఉద్దేశంతో అందులో ప్రవేశించాడు. వాడంతటా వాడు నేను జీవితకాలం విద్యార్థిని తెలుసుకుంటే ఏ సమస్య లేదు. మనం చేసేది ప్రమాదం వచ్చింది. కాబట్టి ఏం చేస్తే వాడంతటా వాడు తెలుసుకోగలుగుతాడో అది చేయి. అలాగే నువ్వు కూడా అంతే. నీకు నువ్వు తెలియాలి. నీకు నువ్వు తెలియకుండా ఉన్నావు. ఇప్పుడు ఏ సాధన చేస్తే నీకు నువ్వు తెలుస్తావో అది చెయ్యి. ఇప్పటివరకు ఏ సాధన చేసావు? నిన్ను నువ్వు ఏమాత్రానికి చేసావు అంతే. తప్పుదారిలో పడ్డానికి చేసావు అన్నీ కూడాను. నీకు తెలియడానికి చేయలే. కాబట్టి ఇక్కడి నుంచి క్రమ విచారణ, క్రమ సాధన, ఈ 2 పనులు చేయాలి. ఆత్మ విచారణ, ఇప్పుడు చెబుతున్నటువంటి క్రమ సాధన. అంటే ఏంటి? సమయం దొరికింది, ఏవకూడదా నీకేం పని లేదు. సమయం దొరకలేదు, పని చేస్తూ కూడా ఇదే పని. అర్థమైందండి? మనసుతో జపం చేస్తూ పని చేస్తూ ఏమవుతుంది? ఏమీ అవ్వదు. పప్పు మాడిపోతుందేమో అని నిజంగా నీకు స్థితి కుదిరిందండి, బయటకు వచ్చే బాహ్య స్ఫురణ లేదండి, అప్పుడు పప్పు ఉందా, పప్పు కింద మంట ఉందా, మాడిందా? అప్పుడు ఏమవదు. బాహ్య స్ఫురణలో ఉండి నువ్వు పట్టించుకోలేదు అనుకోండి, నీకే తప్ప. అర్థమైందా? కాబట్టి నువ్వు ముందేం చేయాలి? పని చేస్తూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పని చేస్తూ కూడా
మనసుతో జపం చేయాలి. పని చేస్తూ కూడా బుద్ధి యందు పరమాత్మను ప్రతిష్ఠించాలి. స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు అస్పష్టంగా తెలుస్తుంది, ముందే తెలుస్తుంది. ఈ పని చేస్తే ఏమిటయ్యా ఉపయోగం అంటే ఏదో పరిస్థితి జరగబోతోందని నీకు ముందే తెలుస్తుంది. దానికి వ్యతిరేకంగా అహంకారాన్ని బలపడే అవకాశాలు ఏర్పడుతున్నాయని ముందే తెలిసిపోతుంది. ఆ సమయానికి తెలిసిపోతుంది. ఎవరైతే చెప్పక్కర్లా, అన్నీ స్పష్టంగా ఉంటాయండి. దీన్ని మించినటువంటి శక్తి ఏదీ లేదండి. ఇంతకు మించినటువంటి చోటు ఈ క్రమసాధన చేసిన వాడికి అన్ని పూర్ణ వికాసం చెందుతాయి. పక్కనే కూర్చుని దాని ముందే నిలబడి చూసేవాడికి కూడా దాన్ని గుర్తించడం తెలియదు. ఇహలోకానికి సంబంధించిన పనిని కూడా ఇక్కడ కూర్చుని దేనైనా చెప్పగలుగుతావు. ఎలాగా? ఆ సూక్ష్మ పరిజ్ఞానం, బుద్ధి వికాసం వచ్చేస్తుంది, పూర్ణంగా వికసించేస్తుంది, దేనైనా తెలుసుకోగలిగే సామర్థ్యం వచ్చేస్తుంది. అక్కడి నుంచి చెబుతూ ఉంటారంటే ఫోన్లో చెబుతూ ఉన్నా తెలిసిపోతుంది. నాయన ఇది నాయన, అది నాయన, ఇది నాయన, అలా చేసుకో, ఇలా చేసుకో, ఇలా మార్చుకో, అలా మార్చుకో చెప్పేస్తారు. ఆ రకంగా పరిణామం చెందుతావు. ఈ సత్యాన్ని తెలుసుకో. ఈ క్రమసాధన వల్ల ఇహం చెడిపోతుంది అనుకున్నామేమో. ఇహం సమర్థవంతంగా చేయబడుతుంది, కానీ ఇప్పుడు చేస్తున్న పద్ధతిగా కాదు. ఏసీ చేయవాడనే పద్ధతిలో చేయబడతావు. ఇంకోటి ఏమిటి? తక్కువ పనులు చేస్తావు. ఇప్పుడేం చేస్తున్నావు? దేశంలో ఉన్న చెత్తంతా నీదే. నిలబడతావు. నీ యందు నీవు స్థిరత్వం పొందుతావు. నీ స్వరూప జ్ఞానంలో స్థిరంగా ఉంటావు. ఏది సరైన విధానం? రోజుకో 1000 పనులు చేసి చెత్తంతా నిద్రపోసుకోవడం సరైన విధానమా? ఎంతవరకు? ఈ 2 పనులేనా ఆ పనండి, మిగిలిన నాకు కాదు. తప్పించుకోవడం కాదు, మళ్ళీ అదిగో తప్పించుకోవడం కాదు, అది అనవసరం. ఏమైందండి? అది అనవసరం. ఎందుకని? మళ్ళీ ఏమిటి ప్రయోజనం? అహంకారం బలపడడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. నీ ఎమ్మడి వచ్చాను, నువ్వు బట్టలు కొన్నావు, నేను కూడా నీ ఎమ్మడి తోకలాగా వచ్చాను. ఏమిటం ప్రయోజనం? నాకేమిటి ప్రయోజనం? పని ఎవరిది? నీది. అంతేనా? నా మీద ప్రేమ కొద్దీ వల్లమారిన అభిమానం కొద్దీ నన్ను పిలిచావని అనుకుంటున్నాను నేను. ఆహా, నీకు బాగా తెలుసు కదా, నువ్వు నాతో పాటు రా అన్నా. ఎందుకమ్మా నాకు శరీరమే వస్త్రం కదా అన్నావు అనుకోండి. ఇప్పుడు నిన్నెవడైనా వస్త్రాల షాపు పట్టుకెళ్తాడా? అదనమాట సంగతి. ఎప్పుడైతే ఈ స్వాధ్యాయము, అధ్యయనం అనేటువంటి పని ఎప్పుడైతే, ఈ సాధన ఎప్పుడైతే ఉన్నదో, ఈ వేదాంత వాక్యాలను ఎప్పుడైతే సమాధానంగా చెప్పావో, ఏమైనప్పుడు అయిపోయాయి. ఇప్పుడు ఎప్పుడూ సమయమే సాధన చేయడానికి, ఎప్పుడూ సమయమే కదా. ఇంతకుముందు ఏమన్నావు? ఎక్కడండి సాధన చేయడానికి సమయం లేదండి. ఏది? ఇప్పుడు చూపెట్టు. సమయం ఎప్పుడూ ఉంటుంది కదా. అది ప్రాణము, మనసు, బుద్ధి ఎప్పుడూ ఉన్నాయి నీ దగ్గర. నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి అంటే ఏం చేయాలంట? ముందు దీనికి ప్రాధాన్యత నువ్వు. అంటే ఏమిటి? ఇప్పుడు ఈ పని ఉదాహరణ చెప్తానండి. పూర్వీకులు మీకు ఏం నేర్పారు? వంట మొదలు పెట్టే ముందు కృష్ణార్పణం, రామార్పణం అంటూ మొదలెట్టమన్నారు. అర్థమైందా? అయిపోయింది. అప్పుడు కూడా అలాగే పూర్తి చేయమన్నారు. ఎందుకలా చేయమంటున్నాడు? ఇదే స్వాధ్యాయం. నువ్వు ముందు సాధన చేయి. అట్లా కాదు. ఈ క్రమ సాధన కొంతసేపు 5 నిమిషాలు నిలకడ పొందేంత వరకు చేసి అప్పుడు పనిలోకి. మీరు చూడండి, ఏ పనైనా చేయించేటప్పుడు నాయన ఓం హోమో అనమంటాడు. ఏంటి? అదే శ్వాస మీద ధ్యాస. చెప్పేటప్పుడు నీ పూజలో లేదా? ఉత్తిష్టంత భూత ప్రేత పిశాచాః. ఎట్టా పోతాయి అవి? నీ శ్వాస మీద ధ్యాస పెడితే అవేమి నిన్నేం చేయలేదు. ఎప్పుడైతే శరీర భావంలోకి వచ్చేసావో ఆ భూత ప్రేత పిశాచములన్నీ నీలో అలపలే ఉన్నాయి. ఎక్కడో ఉన్నాయి అనుకుంటున్నామేమో, అవి ఎక్కడా లేవు. ఈ దేహాభిమానమే అది. నువ్వు రోజు పూజలో చెప్తున్నావు, కానీ ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావో నీకు తెలియదు. అర్థమేనండి? ఆ రకంగా చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. అలాగే మనసుతో జపం చేయండి. అలాగే బుద్ధిలో పరమాత్మ రూపాన్ని ప్రతిష్ఠించండి. ఈ 3 చేసినాకే దేహంతో పనిలోకి చేయండి. ఈ 3 చేసినాకే నిద్రలోకి ఉపక్రమించండి. ఆ స్థితిలో నుంచే నిద్రలోకి ఉపక్రమించండి. లేస్తూ కూడా ఈ 3తోనే లేవండి. క్రమ విచారణ చేయండి. ఏదైనా తలంపు కలిగింది వెంటనే తలంపు కలిగింది. ఎందుకంటే ఈ సాధన చేసేటప్పుడు, ఈ క్రమ సాధన చేసేటప్పుడు తలంపు కలగగానే నీకు ముందు తెలిసిపోతుంది. ఓహో, మనసు పనిచేస్తుంది.
వేరే పని చేస్తారు. మనసు ఏం చేయాలి? అసలు జపం చేయాలి. బుద్ధి ఏం చేయాలి? పరమాత్మ రూపం మీద నిలబడి ఉండాలి. కానీ ఏం చేసింది? పక్క నుంచి ఇంకోవైపు చూపెడుతుంది. చూపెడుతుందనం కానీ లక్ష్యం మారుతున్నప్పుడు వెంటనే తెలిసిపోతుందండి. ఓహో ఏమిటి ఇప్పుడు వచ్చింది? దీంట్లో నేను ఇప్పటివరకు ఎలా చేశాను, ఇప్పుడు ఎలా చేయాలి? ఆత్మవిచారణతో చేయడం అంటే ఎలాగైంది? నేనెవడను? నేను ఆత్మస్వరూపుడు. మరి నేను జైపిని కాదు కదా, నేను ఫలానా వారి భార్యని కాదు కదా, నేను ఫలానా వారికి అమ్మని కాదు కదా. దీంట్లో నేను ఎలా ఆలోచిస్తున్నాను? నేను ఆత్మస్వరూపుడుగా చూస్తున్నానా, దేహ సంబంధంతో చూస్తున్నానా? ముందు 2 నిమిషాలు చేయాలి ఈ పని. చేస్తే ఏమైంది? అటు క్రమ సాధన, ఇటు క్రమ విచారణ. క్రమ విచారణ చేస్తే క్రమ సాధనలో కుదురుకుంటావు, క్రమ సాధనలో చేస్తే క్రమ విచారణ పొరపడుతుంది. దీంట్లో గొప్ప విషయం ఇదేనే. ఈ సాధన వల్ల ఉపయోగం ఏమిటి? ఈ సాధన చేస్తే దీనికి అన్యమైంది చక్కగా తెలిసిపోతుంది. తెలియంగానే క్రమ విచారణ చేస్తాం. ఒకటి చేస్తే ఒకటి తప్పనిసరిగా వచ్చేస్తున్నాయి. విచారణ చేసావా ఈ సాధన చేయక తప్పదు, సాధన చేసావా ఆ విచారణ చేయక తప్పదు. ఈ ఆత్మ విచారణ ఈ సాధన 2 అతి దగ్గరగా ఉన్నాయన్నమాట. అందుకే ఏం చెప్పాడు? ఆత్మ విచారణ చేసేవాడు సాధకుడు స్వాధ్యాయనం చేయాలి. స్వాధ్యాయ యజ్ఞమును మించిన యజ్ఞం లేదు నాయన, స్వాధ్యాయమును మించిన తపస్సు లేదు నాయన. ఎన్నో వేల జన్మల నుంచి మహానుభావులు చెట్టుకు వేలాడి చేసేది వాళ్ళు చేసే ఘోర తపస్సులు నీకేం పని లేదు నాయన. ఎందుకని? జ్ఞాన యజ్ఞం చేయి నాయన, స్వాధ్యాయ యజ్ఞం చేయి. ఈ స్వాధ్యాయం అనే నీవే నీ ప్రాణములో బుద్ధులే అందులో యజ్ఞంలో వేసేటువంటి సమిధలు ఏమైనప్పుడు సహజంగా ఏం ప్రమాదం లేదు. ఎందుకని? ఆత్మస్వరూపంలో సహజంగా స్థిరమై ఉన్నావు, స్థితమై ఉన్నావు. మానవ దేహం వచ్చినందుకు ఏ నిమిత్తమైతే వచ్చిందో ఆ నిమిత్తం నెరవేరుతుందన్నమాట. సైరా